ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ నుంచి బరిలో దిగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కరపత్రాన్ని శివకుమార్ ఆవిష్కరించారు. మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే గోమాత విశిష్టతపై పనిచేస్తున్న తమ పార్టీ ప్రజల్లోకి ఆ వాదాన్ని మరింత బలంగా తీసుకువెళ్లేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఒకరోజు. కానీ మన బ్రతికున్నప్పుడు మనం వెళ్ళిపోయినప్పుడు కూడా మనతో పాటు మన ఆత్మని తీసుకెళ్ళేటువంటి గోవు వైతరి నదిని దాటాలంటే గోవు కావాలి. అలాంటి గోవు ఈరోజు హింసకు గురవుతూ నరక యాతన అనుభవిస్తూ యథేచ్ఛగా ప్రతి నిమిషం కూడా గోవధ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఎందుకు చెప్తున్నానంటే వైతరి నది దాటాలంటే గోవు కావాలి. కానీ గోవుని ఇంతగానం హింసించి చంపేస్తున్నప్పుడు మాత్రం గోవులని రక్షించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, ఇక టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా కూడా ఉపయోగం లేదు. అదే గోసను వినిపించడం కోసం వచ్చినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో యుగ తులసి పార్టీ. యుగ తులసి పార్టీకి ఓటు వేసి